ఈ యొక్క వాగ్దానాలు మన యొక్క ఆశీర్వాదం కొరకు ఇవ్వబడ్డాయి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు ఒక సైన్డ్ చెక్ లాంటివి. ఒక్కొక్క వాగ్దానము ఒక సైన్డ్ చెక్ మాదిరి. ఒక సైన్డ్ చెక్ ప్రియులరా ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణగా నా అకౌంట్ లో 10,000 రూపాయలు ఉన్నాయి. నేను నాకు తెలిసిన ఒక వ్యక్తికి సైన్ చేసి ఎంటీగా అమౌంట్ రాయకుండా సైన్ చేసి ఎంటీ చెక్ ఇచ్చాను. ఆ ఎంటీ చెక్ యొక్క పవర్ ఎంత ప్రియులరా? 10,000 రూపాయలు ఆయన డ్రా చేసుకోవచ్చు. నా అకౌంట్ లో ఉన్న చివరి రూపాయి వరకు ఆ చెక్ ద్వారా తను డ్రా చేసుకోవచ్చు. అయితే అదే సందర్భంలో నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ బ్లాంక్ చెక్, బ్లాంక్ సైన్డ్ చెక్ యొక్క పవర్ ఎంత అయింది? ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది. నా అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ బ్లాంక్ సైన్డ్ చెక్ యొక్క పవర్ 10 లక్షల రూపాయలు. అతను వెళ్లి బ్యాంక్ లో సరెండర్ చేస్తే, లేక బ్యాంక్ వెళ్ళి క్యాష్ కొరకు ఇస్తే వారు 10 లక్షల రూపాయలు ఇస్తారు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు చెక్స్ లాంటివి. నీకు ఎంత అవసరమో ఈ చెక్ ద్వారా ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ప్రార్థనలో ఈ వాగ్దానాలను క్లెయిమ్ చేసినప్పుడు దేవుడు నీకు ఆ యొక్క వాగ్దానాల నెరవేర్పును దయచేస్తాడని గుర్తు చేస్తూ ఉంటున్నాను. చిన్నప్పుడు మనందరూ ఒక మంచి పాట నేర్చుకున్నాం కదండి. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈస్ మైన్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ వర్డ్స్, ఎవ్రీ లైన్, all the blessings of his love divine, every promise in the book is mine. ప్రతి వాగ్దానం మనదే. ప్రతి వాగ్దానము నీ స్వంతం. వాగ్దానము చేసిన వాడు మాట తప్పని వాడు. వాగ్దానము చేసిన వాడు మాట నెరవేర్చేవాడు. అందుకని ప్రియులారా, మనకి వాగ్దానాలు తెలియాలి.